ఎయిర్‌పోర్ట్‌లో మీ బ్యాగ్స్ మాయమైపోతున్నాయని భయపడుతున్నారా? టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పుడు ఒక కొత్త రోబోటిక్ ఆర్మీ దిగింది. మీ లగేజ్ ఇకపై మనుషులు గాదు, హ్యూమనాయిడ్ రోబోట్స్ మూవ్ అయిపోతున్నాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ తెచ్చిన ఈ కొత్త మార్పు ఏంటంటే, టోక్యోలో హెనెడా ఎయిర్‌పోర్ట్‌లో మే మంత్ నుంచి ఈ ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ అయింది. మీ బ్యాగ్స్‌ని ఫ్లైట్‌లోకి లోడ్ చేయడానికి, మళ్ళీ అన్‌లోడ్ చేయడానికి ఒక రోబోటిక్ టీమ్‌ని పెట్టారు. అసలు జపాన్‌లో ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చిందో తెలుసా? అక్కడ వర్క్ ఫోర్స్ చాలా తగ్గిపోతుంది. జనం ముసలోళ్ళు అయిపోతున్నారు. కానీ టూరిజం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అందుకే గ్రౌండ్ హ్యాండ్లింగ్ పనుల కోసం జేఏఎల్ ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్‌ని వాడుతుంది. ఇందులో 2 రకాల బాట్స్ ఉన్నాయి. ఒకటి 130 సెంటీమీటర్స్ ఉండే యూనిట్రీ G1, ఇంకొకటి 172 సెంటీమీటర్స్ ఉండే యూబీటెక్ వాకర్ జీ. ఇది మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈ రోబోట్స్ చాలా సింపుల్‌గా కార్గో కంటైనర్స్‌ని కన్వేయర్ బెల్ట్స్ మీదకి తోసేస్తాయి. అండ్ 2028 కల్లా ఇవి మనుషుల ప్లేస్‌లో ఫుల్‌గా సెటిల్ అయిపోతాయంట. అండ్ క్యాబిన్ క్లీనింగ్ నుంచి రీఫ్యూయలింగ్ వరకు అన్నీ ఇవే చూసుకుంటాయి. వీటికి మళ్ళీ కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవి అచ్చం మనుషుల్లాగే నడవగలవు కాబట్టి. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.